వెంకటేష్ ఇంటి గురించి షాకింగ్ నిజాలు. తెలుగులో వెరైటీ సినిమాలు చేసి చాలా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో వెంకటేష్. అయితే స్టార్ హీరో అయిన వెంకటేష్ తన ఫ్యామిలీ గురించి బయటకి తెలియకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అయితే అలాంటి వెంకీ ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలు తెలిస్తే నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే. ముందు ఫిలిం నగర్లోని రామానాయుడు ఇంటిలో అందరితో కలిసి ఉండే వెంకీ తరువాత మణికొండలో సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు. బాడీగార్డ్ షూటింగ్ టైంలో ఆ ఇంట్లోకి మారాడు. ఆ టైంలో రామానాయుడు ఇంట్లో గొడవలు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిజానికి పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉండడంతో వెంకీ సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు. మణికొండలోని డాలర్ హిల్స్ సమీపంలో ఈ ఇల్లు ఉంది. అయితే ఆ ఇల్లు ఏకంగా 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి ఇల్లు అందరికంటే పెద్దది. వెంకీ కొత్త ఇల్లు మాత్రం ప్రస్తుతం టాలీవుడ్లో అందరికంటే పెద్ద ఇల్లు. ఏకంగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఇంటితో పోటాపోటీగా ఉంటుంది వెంకీ ఇల్లు. ఈ ఇంట్లో లేని వసతులు లేవు. సకల సౌకర్యాలతో ఈ ఇల్లు నిర్మించుకున్నాడు. పైగా ఇది తన భార్య నీరజకు కూడా డ్రీమ్ హౌస్ అట. వెంకీకి కంపల్సరీ అయిన జిమ్, ఫ్యామిలీ మొత్తం సేద తీరడానికి స్విమ్మింగ్ పూల్ చాలా గ్రాండ్గా ఉంటాయట. ఇక ఎంతమంది గెస్టులు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా ఏకంగా 16 బెడ్రూమ్స్ ఉంటాయి. మళ్ళీ సపరేట్గా గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇక ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూసి ఎంజాయ్ చేయడానికి ఇంట్లోనే ఒక మినీ థియేటర్ సైతం ఉంది. ఇక ఇంటి చుట్టూ పచ్చగా పొల్యూషన్ ఫ్రీగా ఉండే అట్మాస్ఫియర్తో పెద్ద గార్డెన్ కూడా ఉంటుంది. వెంకీ ఆల్రెడీ సినిమా ఫీల్డ్లో ఉండగా వెంకీ రెండో కూతురు భావన సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వబోతోందని అంటున్నారు. అలాగే వెంకీ వారసుడిగా అర్జున్ కూడా సినిమా రంగంలోకి వస్తాడు. వాళ్ళకి డాన్స్, ఇతర వాటిలో శిక్షణ తీసుకోవడానికి కూడా మినీ ఫ్లోర్ ఒకటి రెడీ చేశారు. వాళ్ళు డాన్స్తో పాటు ఇతర విషయాల్లో కూడా శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఇక మొత్తం దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సార్లు పండగలు ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. ఓన్లీ వెంకటేష్ ఫ్యామిలీలోనే 6 మెంబర్స్ ఉండడంతో ఇల్లంతా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఇక ఈ ఇంట్లోకి మారినప్పుడు కేవలం ఫ్యామిలీ మెంబర్స్ని, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచాడు. అయితే అప్పటికి ఇల్లు పూర్తిగా కన్స్ట్రక్ట్ కాలేదు. అందుకే ఇల్లంతా పూర్తయిన తరువాత మొత్తం ఇండస్ట్రీని పిలిచి చాలా గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు. అది కూడా బయటకి ఎటువంటి హడావిడి లేకుండా చాలా సైలెంట్గా చేశాడు వెంకీ. ఇక వెంకీ పాత ఇల్లు, దాని పక్కన ఉన్న స్థలంలో ఇప్పుడు ఒక ఇంపోర్టెడ్ ఐస్ క్రీమ్ షాప్ వెలిసింది. అయితే అది కేవలం రెంట్కి ఇచ్చాడు. అది కూడా పాష్ ఏరియా కావడంతో అక్కడ ఎక్కువగా డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీల పిల్లలు వస్తూ ఉంటారు. మొత్తానికి చిన్నదానికి పెద్దదానికి హడావిడి చేసే వాళ్ళ మధ్యలో ఇంత ప్రాపర్టీస్ ఉండి కూడా చాలా క్యాజువల్గా ఉండే వెంకీని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.